హాస్పిటల్లో కృష్ణప్రసాద్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. కృష్ణప్రసాద్ బతకడం కష్టమని డాక్టర్లు చేతులెత్తేయడంతో శారద ఎంతగానో బాధపడుతుంది. ఇక వెంటనే పరిష్కారం కోసం అని చెప్పి దీక్షితులు గారి దగ్గరికి శారద వెళ్తుంది. అప్పుడు దీక్షితులు గారు ఊరికి ఉత్తరాన కొండాలమ్మ తల్లి ఉంది, ఆ తల్లి దగ్గర వెళ్ళి పూజ చేస్తే ఖచ్చితంగా నీ పసుపు కుంకాలు నిలబడతాయని చెప్పి దీక్షితులు గారు చెప్పడంతో ఇకప్పుడు శారద కృష్ణప్రసాద్ బతకడం కోసం అని చెప్పి పూజ చేస్తూ ఉంటుంది. కళ్ళకు గంతలు కట్టుకొని మెట్లెక్కుతూ నెత్తి మీద కుండ మోస్తూ అలా శారద మెట్లెక్కుతూ ఆ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటూ ఉంటుంది. శారదతో పాటు భూమి మీరా కూడా ఉంటారు. అలా మెట్లెక్కుతూ శారద వెళ్తూ ఉండగా ఎదురుగా ఒక పాము వస్తూ ఉంటుంది. ఆ పామును చూడగానే మిగతా భక్తులందరూ కూడా పారిపోయి తాము మోస్తున్న ఆ కుండలను కూడా కింద పడేసి అక్కడి నుండి పారిపోతారు. కానీ శారద మాత్రం ఇంచు కూడా కదలకుండా అక్కడే నిలబడిపోయి ఉంటుంది. అప్పుడు భూమి ఎంతో ధైర్యంగా ఆ విషసర్పానికి ఎదురెళ్తుంది. అలా భూమి పాముకి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంటుంది. అప్పుడు ఆ పాము భూమి మీదకి ఎక్కడంతో మీరా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. భూమి తన చేతులని పక్కకి చాపడంతో పాము భూమి మీదకు ఎక్కి తన చేతి మీద నుండి పక్కకి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత శారద ఆ మెట్లెక్కి అమ్మవారికి పాలాభిషేకం చేస్తూ తన మొక్కుని చెల్లించుకుంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా భూమి సాయంతో శారద తన పసుపు కుంకాలు నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి పూజ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.